హాయ్. ఈరోజు బగారా రైస్ రెసిపీ చూపిస్తాను. దానికి నేను 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి. గరం మసాలా వచ్చేసి లవంగా, ఇలాచి, పట్ట, సాజీరా, ఆకు, 2 స్టార్ పువ్వులు. నేను ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఈ గరం మసాలా అన్నీ అందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చాక నేను అందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయినాక పుదీనా వేసేయాలి. పుదీనా కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయినాక కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాను నేను ఇది బగారా రైస్ వచ్చేసి 3 కేజీస్ వరకు చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే, లేదంటే పచ్చి వాసన వస్తుంది. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లిగడ్డ అన్నీ మంచిగా ఫ్రై అయినాక నీళ్ళు పోసేసుకోవడమే. ఎంత కావాలో అంత క్వాంటిటీ ఎసరు పోసుకున్నాక అది బాయిల్ కావాలి. వాటర్ మంచిగా బాయిల్ అయినాక మనం బియ్యం వేసుకోవాలి. ఈ వాటర్ పోయగానే అందులోనే సాల్ట్, తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి వాటర్ బాయిల్కి వచ్చినాక మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ వాటర్లో వేసేయడమే. అంతే, వేడి వేడి బగారా రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.